మోజిజా అంటే అద్భుతాలు లేదా మహత్కార్యాలు, మెరాకిల్స్. ఇవి సామాన్య ప్రజలు చేయలేరు. దైవ ప్రవక్తలు దైవ సహాయంతో మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే సామాన్య ప్రజలు వీరిని దైవ ప్రవక్తలుగా నమ్మడానికి. గత ప్రవక్తలు మనం పరిశీలించినట్లయితే సులైమాన్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ఇలా చాలామంది దైవ ప్రవక్తలు అద్భుతాలు చేశారు. ఎందుకంటే దైవం తన ప్రవక్తలకు ఇలాంటి కొన్ని అద్భుతాలు చేసేటటువంటి శక్తులను ప్రసాదిస్తాడు. ఎందుకంటే ప్రజలు వారిని సులభంగా దైవ ప్రవక్తలు అని నమ్మడానికి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి అద్భుతాలు ముస్లింల విశ్వాసాన్ని పెంచుతాయి, ఈమాన్పై నిలకడను కలిగిస్తాయి. ఈ అద్భుతాలు అల్లా తన ప్రవక్తకు మద్దతు ఇస్తున్నట్లు రుజువు చేస్తాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజంగానే అల్లాచే పంపబడ్డారని రుజువు చేస్తాయి కూడా. ఈ అద్భుతాల ద్వారా అల్లా తన శక్తిని ప్రదర్శిస్తాడు మరియు ప్రవక్త తన లక్ష్యంలో అతని నిజాయితీని ధృవీకరిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన అద్భుతాలు అన్నీ అల్లా ఆజ్ఞతో మాత్రమే చేశారు, ఆయన సొంతంగా చేయలేదు. మోజిజా అంటే అద్భుతాలు అనేవి ప్రవక్త బోధనలను అనుసరించడానికి మరియు అల్లాపై మరింత విశ్వాసం పెంచడానికి మరియు ధర్మాన్ని సరిగ్గా అనుసరించడానికి ప్రేరణగా ఉపయోగపడతాయి. విశ్వాసులు ఈ అద్భుతాలను చూసినప్పుడు వారి విశ్వాసం బలపడుతుంది, ధర్మాన్ని పూర్తిగా ఆచరించాలి, నిజాయితీగా ఇస్లాంని అనుసరించాలి అనేటటువంటి ఉత్సాహం వారిలో పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి అద్భుతాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించినటువంటి అంతిమ దైవ గ్రంథమే ఒక గొప్ప అద్భుతం, ఒక గొప్ప ముఅజిజా. ఖురాన్ దైవిక ప్రకటనకు కాలాతీత సాక్ష్యంగా కూడా నిలబడుతుంది. ఖురాన్లోని సూరే అల్ ఇస్రా 17:88లో అల్లా ఇలా తెలియజేస్తున్నాడు, వారికి చెప్పు, ఒకవేళ సమస్త మానవులు యావత్తు జిన్నులు కలిసి ఈ ఖురాను లాంటి గ్రంథాన్ని తేదలిచినా వారు పరస్పరం తోడ్పాటు అందజేసుకున్న ఇటువంటి దానిని తీసుకురావడం వారికి సాధ్యం కాని పని. అంటే ఖురాన్ లాంటి గ్రంథం మరొకటి ఎవరు కూడా తీసుకురాలేరు. ప్రపంచ మానవులంతా కలిసి, జిన్నాతులంతా కలిసి కూడా ఖురాన్ లాంటి గ్రంథాన్ని తీసుకురాలేరు. కాబట్టి ఇది ఒక గొప్ప అద్భుతం. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 7274లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ప్రతి ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి, దాని కారణంగా ప్రజలు విశ్వసించారు. కానీ నాకు ఇవ్వబడినది అల్లాహ్ నాకు అవతరింపజేసిన దైవిక ప్రకటన అంటే ఖురాన్. కాబట్టి నా అనుచరులు పునరుత్థాన దినాన ఇతర ప్రవక్తల అనుచరుల కంటే ఎక్కువగా ఉంటారని నేను ఆశిస్తున్నాను అని అన్నారు. అయితే ఖురాన్ ప్రపంచ మానవులందరినీ, జిన్నాతులందరినీ ఉద్దేశించి ఖురాన్ చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఇది తీర్పు దినం వరకు కూడా ఖురాన్ యొక్క పరిరక్షణకు హామీ ఇస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు మార్గదర్శక కాంతిగా నిలిచి జీవితంలోని ప్రతి అంశంలో జ్ఞానం మరియు దిశానిర్దేశం అందిస్తుంది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి రెండవ మౌజిజా ఏంటంటే సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 3575 మరియు సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 2279. అనస్ రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి నమాజు కొరకు సమయం అయింది, మస్జిద్కు దగ్గరగా ఇల్లు ఉన్నవారు తమ ఇండ్లకు వెళ్ళి వజూ చేసుకున్నారు. కానీ వజూ చేయకుండా చాలామంది ఉండిపోయారు. వజూ కోసం వారి వద్ద నీళ్లు అస్సలు లేవు. ఆ సమయంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక రాతి పాత్రను తీసుకురావడం జరిగింది. ఆ పాత్రలో కొంచెం మాత్రమే నీళ్లున్నాయి. ప్రవక్త వారు ఆ పాత్రలో తన చేతిని వేయడానికి ప్రయత్నించారు, కానీ పాత్ర చిన్నగా ఉన్నందువల్ల వేయలేకపోయారు. అందుకే ఆయన తన వ్రేళ్లను జత చేసి దానిలో వేశారు. తర్వాత అక్కడున్న వారంతా వుజూ చేసుకున్నారు. హదీసు ఉల్లేఖించినటువంటి ఖతాదా రదియల్లాహు అన్హు వారు ఇలా అన్నారు, నేను అనస్ రదియల్లాహు అన్హుతో వారెంతమంది ఉన్నారని ప్రశ్నించాను. ఆయన జవాబిస్తూ దాదాపు 300 మంది అని అన్నారు. అలాగే సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 3572, సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 2279. ఇలాంటిదే మరో అద్భుతం గురించి అనస్ రదియల్లాహు అన్హు సెలవిచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు ఓసారి జోరా వద్ద ఉన్నారు. జోరా మదీనాలోని బజార్లో మసీదు దగ్గర ఉన్న ఒక ప్రదేశం పేరు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీళ్లు నాకు పాత్రను తెప్పించారు. తదుపరి ఆయన తన చేతిని ఆ పాత్రలో పెట్టారు. ఆయన వ్రేళ్ల మధ్య భాగాల నుండి నీళ్లు ఉబికి రావడం ప్రారంభమైంది.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులంతా వుజూ చేసుకున్నారు. హదీసు ఉల్లేఖకులైనటువంటి ఖతాదా ఇలా సెలవిచ్చారు, నేను అనస్ రదియల్లాహు అన్హుతో వారెంతమంది ఉన్నారని ప్రశ్నించాను. ఆయన జవాబిస్తూ దాదాపు 300 మంది అని అన్నారు. అంటే ఆ కొంచెం నీళ్ళలోనే దాదాపుగా 300 మంది వజూ చేసుకున్నారు. ఇది ప్రవక్త వారు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం. ఇక అలాగే సహీ బుఖారీ హదీస్ నంబర్ 3576 జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం హుదైబియా దినం నాడు ప్రజలకు తీవ్రమైన దాహం కలిగింది, కానీ వారి దగ్గర త్రాగడానికి నీళ్లు లేవు. ఆ సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఒక నీళ్ల పాత్ర మాత్రమే ఉంది. వాటితో ఆయన వుజూ చేయడం ప్రారంభించారు. ఈ స్థితిని చూసి ప్రజలు గాబరపడుతూ ప్రవక్త వారి వద్దకు వచ్చేశారు. ఆయన వారితో ఏమైంది మీకు అని అడిగారు. ప్రస్తుతం మా వద్ద త్రాగడానికి నీరు పూర్తిగా లేదు, కేవలం మీ దగ్గర ఉన్న పాత్రలో ఉన్న నీరే ఉంది అని వారు సమాధానమిచ్చారు. దీనిపై దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిని ఆ పాత్రలోనికి పోనిచ్చారు. అప్పుడు ఆయన వ్రేల మధ్య నుండి ఊటల్లాగా నీళ్లు ఉబికి రావడం ప్రారంభమైంది. మేమంతా ఆ నీటితో వుజూ చేశాం. హదీసు ఉల్లేఖకులైనటువంటి జాబిర్ బిన్ అబ్దుల్లాతో అప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు అని అడిగారు. ఆయన జవాబిస్తూ, ఒకవేళ మేము ఆ రోజు 1,00,000 మంది ఉన్నా నీళ్లు సరిపోయేవే, కానీ మేము ఆ రోజు 1,500 మంది దాకా ఉన్నామన్నారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి మూడో మౌజిజా ఏంటంటే సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 3578, సహీ ముస్లింలోని హదీస్ నంబర్ 2040 అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు కథనము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భోజనం కోసం తన సహచరులను తీసుకొని అబూ తల్హా ఇంటికి వెళ్ళారు. అది చూసి అబూ తల్హా దైవ ప్రవక్త వారితో, ఓ దైవ ప్రవక్త, భోజనం కొంచెం మాత్రమే ఉంది అని అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తితో, తినడానికి ఏముందో అదే తీసుకురండి, అల్లా దానిలోనే శుభాన్ని ప్రసాదిస్తాడు అని అన్నారు. అతని ఇంట్లోకి ప్రవేశించి, ఓ ఉమ్మే సులేం, తినడానికి నీ వద్ద ఏముందో అది తీసుకురా అని అన్నారు. ఉమ్మే సులేం ఆ రొట్టెలని తీసుకువచ్చారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం వాటిని ముక్కలుగా చేయడం జరిగింది. ఉమ్మే సులేం వాటి మీద నెయ్యి పోశారు. ఆ నెయ్యే అప్పుడు కూరలాగా ఉంది. తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రొట్టె ముక్కలపై తన చేతిని పెట్టి శుభం కొరకు ప్రార్థించారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 10 మందిని లోపలికి వచ్చే అనుమతి ఇవ్వండి అని అబూ తల్హాతో అన్నారు. ఆయన 10 మందిని లోపలికి పిలిపించారు. వారు బిస్మిల్లాహ్ అని పఠించి తినడం ప్రారంభించారు. అప్పుడు వారంతా కడుపు నిండా భుజించి ఆ తర్వాత లేచి బయటికి వెళ్ళిపోయారు. అలా దాదాపు 70 నుండి 80 దాకా ఉన్నారు. అందరూ భుజించిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో మిగిలిన వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత కూడా ఇంకా భోజనం మిగిలి ఉంటే ఇరుగు పొరుగు వారికి ఆ భోజనాన్ని పంపించడం జరిగింది. ఈ విధంగా కొద్దిగా ఉన్నటువంటి ఆ భోజనాన్ని 70-80 మంది తిన్నారు. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారు కూడా తిన్నారు. ఇది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి ఒక గొప్ప ముఅజిజా. ఇక 4వ అద్భుతం ప్రవక్త వారు చేసింది. ఆ అద్భుతం ఏంటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చెట్లు మాట్లాడేవి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3584 జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుక్రవారం నాడు ఖుత్బా ఇవ్వడానికి ఒక ఖర్జూరపు చెట్లు కాండమును ఆనుకొని నిలబడేవారు. ఒక అన్సారీ వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, మేము మీకోసం ఒక మెంబర్ వేదికను తయారు చేయవచ్చా అని అడిగారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒకవేళ మీకు ఇష్టమైతే అలాగే కానివ్వండి అని ఆ వ్యక్తితో అన్నారు. తదుపరి వారు ఆయన కొరకు ఒక మెంబర్ను తయారు చేశారు. మరుసటి రోజు శుక్రవారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇవ్వడానికి ఆ మెంబర్ వైపునకు నడిచారు. కానీ ఆ ఖర్జూరపు చెట్టు కాండం చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించింది. ఇది చూసి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్రిందికి దిగి దాన్ని హత్తుకున్నారు. తదుపరి దానికి నచ్చజెప్పేటప్పుడు పిల్లవాడికి వెక్కిళ్ళు వచ్చినట్లు దానికి కూడా వెక్కిళ్ళు మొదలయ్యాయి. ఆ తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఇది ఏడవడానికి కారణం ఇంతవరకు వింటూ వస్తున్న నా ఖుత్బాను ఇక మీదట ఇది వినలేదని బాధతో ఖర్జూరపు చెట్టు ఏడుస్తుంది అని అన్నారు. ఇది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లా ప్రసాదించినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ముఅజిజా. ఎందుకంటే
చెట్లు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడేవి. ఇక అలాగే ప్రవక్త వారు చేసినటువంటి 5వ మోజిజా ఏంటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో రాళ్ళు కూడా మాట్లాడేవి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2277 జాబిర్ బిన్ సమురా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, నిశ్చయంగా దైవ దౌత్యానికి ముందు మక్కాలో నాకు సలాం చేసే రాయి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను దాన్ని గుర్తిస్తాను కూడా అన్నారు. అంటే రాళ్ళు కూడా ప్రవక్త వారికి సలాం చేసేవి. ఇది గొప్ప అద్భుతం, ప్రవక్త వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించినటువంటి ఒక ముఅజిజా. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి 6వ గొప్ప ముఅజిజా అద్భుతం ఏంటంటే చంద్రుడిని చీల్చడం. దీనినే షక్కే ఖమర్ అని అంటారు. ఖురాన్లో స్వతహాగా ఈ ప్రస్తావన ఉంది. ఖురాన్లోని సూర్య అల్ ఖమర్ సూర నంబర్ 54 ఆయత నంబర్ 1లో ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు. ఇదే విషయాన్ని సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 3637 ప్రకారంగా మక్కా ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, మీరు ఆ ఆకాశంలో కనిపించేటటువంటి పూర్ణ చంద్రుణ్ణి 2 ముక్కలుగా చేసి చూపించండి, ఒకవేళ మీరు నిజంగానే దైవ ప్రవక్త అయితే అని ప్రవక్త వారిని కోరడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాను ప్రార్థించి తన చూపుడు వేలుతో చంద్రుని వైపు సైగా చేశారు. అప్పుడు చంద్రుడు 2గా చీలిపోయాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి అత్యంత అద్భుతమైన అద్భుతాలలో ఒకటి చంద్రుడు చీలిపోవడం. ఇది మక్కాలో అవిశ్వాసులు ఆయనను ప్రవక్త అని నిరూపించడానికి ఒక చిహ్నాన్ని చేయమని సవాలు చేసినప్పుడు జరిగినటువంటి సంఘటన. వారి డిమాండ్ ప్రకారం అల్లా ఆజ్ఞతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చంద్రుని 2గా చీల్చారు. అప్పుడు చంద్రుడు ఆశ్చర్యకరంగా 2 విభిన్న భాగాలుగా విడిపోవడం జరిగింది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి మరో అద్భుతమైనటువంటి మౌజిజా అదే మేరాజ్ యాత్ర, ఇస్రా మరియు మేరాజ్. ఒక రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలోని మస్జిదుల్ హరం నుండి జెరూసలంలోని మస్జిదుల్ అక్సాకు తీసుకువెళ్ళినటువంటి సంఘటన. ఖురాన్లోని సూర అల్ ఇస్రా సూర నంబర్ 17 ఆయత నంబర్ 1లో తన దాసుని ముహమ్మద్ను మస్జిదుల్ హరం మక్కా ముకర్రమా నుండి పరిసరాల శుభవంతం చేసిన మస్జిద్ అల్ అక్సా బైతుల్ ముఖద్దస్ వరకు రాత్రి వేళ తీసుకుపోయిన ఆయన అల్లా సర్వలోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను చూపడానికి చేశాము. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. అల్లా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇస్రా మరియు మేరాజ్ లాంటి గొప్ప అద్భుతాన్ని ప్రసాదించాడు. దీని ద్వారా అల్లా ఇతర ప్రవక్తలపై దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఔన్నత్యం కూడా. ఆ సమయంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్సా మసీదులో దైవ ప్రవక్తల సమూహాన్ని అందరి కూడా ఆయన నమాజ్ చేయించేటటువంటి నాయకత్వం వహించారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆకాశాలపైకి అల్లా కోరుకున్నంత వరకు తీసుకెళ్లడం జరిగింది. ఈ శుభ ప్రయాణంలో ఆయనకు గత దైవ ప్రవక్తలతో పరిచయం చేయించడం జరిగింది. స్వర్గంలో విహరింపజేయడం జరిగింది. ఆయనపై 5 పూటల నమాజ్ కూడా అప్పుడు విధిగా చేయబడింది. ఈ ఇస్రా ప్రయాణం అంతా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గొప్పతనాన్ని మరియు ప్రత్యేకతను, ఆయన ఔన్నత్యాన్ని మనందరి కూడా తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రవక్తలలో ఎవరు కూడా చేయనటువంటి ఒక గొప్ప గగనయాత్ర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. ఇది తన దాసుడైనటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లా ప్రసాదించినటువంటి ఒక గొప్ప సూచన మరియు వరం కూడా. ఇక అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి 8వ మౌజిజా గురించి మాట్లాడుకున్నట్లయితే ఒంటె కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడేది. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 2549 దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్సార్లకు చెందిన ఒక వ్యక్తి తోటలోకి ప్రవేశించారు. అకస్మాత్తుగా ఒక ఒంటె ప్రవక్తను చూసి చాలా ఏడవడం మొదలుపెట్టింది. ప్రవక్త దాని దగ్గరికి వెళ్ళి అది శాంతించే వరకు దాని మూపురం మరియు తలపై చెయ్యి పెట్టారు. తర్వాత ఆయన ఈ ఒంటె యజమాని ఎవరు, ఇది ఎవరికి చెందినది అని అడిగారు. అన్సార్లకు చెందినటువంటి ఒక యువకుడు వచ్చి ఇది నాదే అని అన్నాడు. ప్రవక్త ఇలా అన్నారు, అల్లా మీ స్వాధీనంలో ఉంచిన ఈ జంతువు విషయంలో మీరు అల్లాకు భయపడడం లేదా? మీరు ఈ ఒంటెని ఆకలితో అలమటిస్తున్నారని మరియు దానిపై అధిక బరువు మోస్తున్నారని నాకు ఫిర్యాదు చేసింది ఈ ఒంటె. ఈ విధంగా ఒంటె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడడం ఇది ఒక పెద్ద ముఅజిజా. ఇక అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి
9వ మౌజిజా గురించి మాట్లాడుకున్నట్లయితే రోమన్లు గెలుస్తారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే చెప్పారు. అదే జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడే పర్షియన్లు రోమన్లకు యుద్ధం జరిగింది. ఆ సమయంలో రోమన్లు ఓడిపోతారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, రోమన్లు అతి తక్కువ కాలంలోనే తిరిగి మళ్ళీ గెలవబోతున్నారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భవిష్యవాణి చేశారు. ఈ విషయం స్వతహాగా ఖురాన్లోని సూరా రూమ్ సూరా నంబర్ 30 ఆయత 1 మరియు 2లో ఉంది. రోమన్లు పరాజితులయ్యారు తమ పొరుగు భూభాగంలోనే, మరియు వారు తమ ఈ పరాజయం తర్వాత తిరిగి విజేతలు కాగలరు. ప్రవక్త వారు చెప్పినట్లుగానే రోమన్లు పర్షియన్లపై ఓడిపోయి ఆ తర్వాత రోమన్లు తిరిగి విజయం సాధించారు. ఇది కూడా ప్రవక్త వారు చేసినట్టు గొప్ప భవిష్యవాణి. ఇక అలాగే ప్రవక్త వారు చేసినటువంటి 10వ అద్భుతం గురించి చర్చించుకున్నట్లయితే రోగులను స్వస్థపరచడం. సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 3701. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అద్భుతాల ద్వారా అల్లా ఆజ్ఞతో రోగులకు స్వస్థతనిచ్చేవారు. ఒకసారి అలీ రదియల్లాహు అన్హు వారు కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ అత్యవసర సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలీ కోలుకోవాలని దువా చేసి అతని కళ్ళపై సున్నితంగా లాలజలం పూశారు. ఆ తర్వాత అలీ రదియల్లాహు అన్హు వారు తనకు ముందు ఎలాంటి అనారోగ్యం లేనంతగా వెంటనే స్వస్థత పొందారు. ఈ అద్భుత వైద్యం అల్లాతో ఆయనకున్న అసాధారణ సంబంధాన్ని తెలుపుతుంది. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో అద్భుతాలు చేశారు. ఈ విధంగా ప్రవక్త వారు చేసినటువంటి అద్భుత వైద్యం అనేది అల్లాతో ఆయనకున్న అసాధారణ సంబంధాన్ని తెలుపుతుంది. ఈ విధంగా 1 కాదు 2 కాదు అనేక అద్భుతాలు, అనేక ముఅజిజాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇవన్నీ కూడా ప్రవక్త తన సొంతంగా చేయలేదు. అల్లా ఆజ్ఞ ప్రకారంగా, అల్లా అనుమతితో, అల్లాను వేడుకుంటూ, అల్లాను ప్రార్థిస్తూ మాత్రమే చేశారు. ఎందుకంటే ప్రజలు ఆయనను ప్రవక్త అని నమ్మడానికి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారో వారి విశ్వాసం బలపడడానికి. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి అద్భుతాల ద్వారా మన విశ్వాసం కూడా బలపడుతుందని గట్టిగా నేను నమ్ముతున్నాను. మరో సందర్భంలో ప్రవక్త వారు చేసినటువంటి మరికొన్ని అద్భుతాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించినటువంటి మార్గంలో నడిచే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.